నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇటీవల గోవాలో జరిగిన అగ్ని ప్రమాదం. సో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే గోవాలో అంటే ఇటీవల కాలంలో మనం అనేక రకాల ఫైర్ యాక్సిడెంట్స్ ని చూస్తున్నాం. అది ఫ్లైటే కావచ్చు, బస్సే కావచ్చు, ఏదో ఒక రకంగా అగ్ని ప్రమాదాలు అయితే ఇక్కడ ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రీసెంట్ టైంలో గోవాలో కూడా జరిగింది. సో ఇది అసలు ఎందుకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లోనే? మన హైదరాబాద్ గుల్జార్ హౌస్ అంటే మంటలు అటు నుంచి వ్యాపించాయి. ఇటు నాకు పోవడానికి తప్పించుకోవడానికి ఏమీ లేదు, ఖచ్చితంగా మంటల్లోకే రావాలి. కాబట్టి అక్కడ ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, ఇప్పుడు బస్సు ప్రమాదం, అగ్ని ప్రమాదం, ఎటు పోవడానికి లేదు, మెయిన్ డోర్ నుంచే అగ్గిట్ వస్తుంది, ఎగ్జిట్ డోర్స్ లేవు, కాబట్టి చనిపోయారు. అట్లా రెస్టారెంట్స్ అంటే ఏమవుతాయంటే, లేదు ఇది తీసుకుందాం, నుమాయిష్లో అగ్ని ప్రమాదం, షాప్ అంటి ఉంది కాబట్టి అన్ని ఈజీగా తగలడిపోయాయి. అన్ని చెక్కతో వస్త్రాలతో కూడినటువంటి కన్స్ట్రక్షన్స్, అంతే కదా. గోవాకి విషయానికి వస్తే బీచ్ సైడ్ పూల్ షాక్స్ అన్ని కూడా చెక్కలతోనే, మన తాటాకులతోనే కడతారు, అంతే. ఇంకా దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అవన్నీ టెంపరీ. ఇక్కడ ఒక 6 months బిజినెస్, మిగతా 6 months జీరో ఉండదు. ఇప్పుడు సీజన్, మళ్ళీ అందరూ సమ్మర్ గోవా వెళ్దాం అంటారు కానీ సమ్మర్లో ఏమి ఉండదు గోవా, చాలా మందికి తెలియదు పాపం. సో ఏదో పోతారు అంతే. ఇదే సీజన్, ఈ సీజన్లో కాబట్టి వాళ్ళు 6 నెలలు లీజుకి తీసుకొని వ్యాపారం చేసుకొని మళ్ళీ 6 నెలలు ఇచ్చేస్తారు. కొన్ని కన్స్ట్రక్షన్లు టెంపరీ ఉంటాయి, పోతాయి. కానీ ప్రమాదం ఒక్క చోట జరిగినా అన్నీ తగలబడిపోతాయి వరుసంగా. నువ్వు తప్పించుకుంటావు, ఈ సముద్రంలో పోయి మునగలేవు, ఇటు రాలేవు. అయితే జనాల గురించి చెప్పినప్పుడు ఇది సిచ్యువేషన్. వచ్చేది న్యూ ఇయర్. నేను చెప్తున్నా చూడు, అంటే ఇంతకుముందు కూడా ప్రమాదాలు వచ్చి రానట్టుగా అయ్యి ఉంటాయి, బట్ ఒకటి అయింది కాబట్టి చెప్తున్నా. న్యూ ఇయర్కి ఖచ్చితంగా వెలిగిస్తారు, ప్రతి బీచ్ షాక్ వెలుగుతాయి. ఒక్క నిప్పుర ఏడబడ్డా కూడా అంతే విధ్వంసం, చెప్పలేము. అన్ని చెక్క కన్స్ట్రక్షన్స్, ఈవెన్ కాటేజెస్ కూడా చెక్క కన్స్ట్రక్షన్స్. మనం కూడా అందులో ఉండడానికి ఇష్టపడతా ఉంటాం, బయట భలే ఉంది అని. అండ్ ఇప్పుడు జరిగిన ప్రమాదం ఎక్కడ అంటే, ఇప్పుడు మనం టిటోస్ లైన్లో మరీన్ నుంచి స్టార్ట్ చేసి లాస్ ఓలాస్ అన్ని దాటుకుంటే లాస్ట్ బ్రిటోస్ యాంటోనీస్, అది. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది, అది లాస్ట్ అనమాట, బాగా ఎండ్, బాగా బీచ్ అని రాసి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఏంటంటే రివర్, అక్కడ చిన్న రివర్ వెళ్తుంది, అంటే సముద్రం నీళ్ళు వేరు, ఆ నీళ్ళు వేరు. ఆ నది దగ్గర లేజీ లగూన్, ఇది బిర్చ్ బై రోమియో లైన్, ఈ 2 అక్కడ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయిలే, ఇది అక్కడ ఉంది. కిచెన్, ఈ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే నది, దాని పక్కన కూర్చొని మనం తినొచ్చు. ఫుడ్ చాలా బాగుంటుంది, ట్రస్ట్ నిజంగా బాగుంటుంది. లోబ్స్టర్ కానీ సీ ఫుడ్స్ వీళ్ళు చాలా బాగా చేస్తారు, రేట్లు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఒక చిన్న ఏదన్నా ఫ్రాన్స్, టిల్ ఫ్రాన్స్ ఏదో ఉంటుంది, నువ్వు అది ఆర్డర్ చేసినా సరే 6 ఫ్రాన్స్ వస్తాయి, 1000 రూపాయలు, 1200 మినిమం. కాక్టైల్స్ కూడా అవే రేంజ్. నీకు అది అది పరాటా రోటీయే 170 మినిమం స్టార్టింగ్. అది సూప్స్ 400, 500, 800, 850 ఉంటాయి. ఓన్లీ మష్రూమ్ సూప్, నార్మల్ సూప్సే. ఇది అక్కడ పైన లగ్జరీ బాగుంటుంది, ఎక్కువ మంది ఫారినర్స్ వస్తారు. ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే మంచి షెఫ్లు ఉంటారు కదా, క్రూజ్ షెఫ్స్ ఉంటారు చూడు, ఏదైనా తయారు చేస్తారు. సుసి ఇక్కడ బాగుంటుంది. ఇట్లాంటివి ఎంజాయ్ చేయడానికి దాని గురించి తెలిసిన వాళ్ళు రేర్గా వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు ఎక్కడెక్కడి నుంచో డీజేలను తీసుకొచ్చి అక్కడ ఒక రోజు డీజే నైట్స్ పెడతాడు, థర్స్డే నైట్, వెడ్నెస్డే, ప్రతిరోజు ఎవరో ఒక డీజే వస్తారు, వీకెండ్ ఒక డీజే. అండ్ న్యూ ఇయర్ పార్టీ బాగా చేస్తాడు. ఇట్లా రోజుకో ఈవెంట్, అమ్మాయిలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు, ఇంకో పక్కన హాలిడేకి సంబంధించిన సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి టైంలో కిచెన్లో అన్ఎక్స్పెక్టెడ్ సిలిండర్ పేలింది. నువ్వు బాగా గమనించు, గోవాను వదిలే కాసేపు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. టిఫిన్ సెంటర్స్లో అక్కడిక్కడ మనం వెళ్ళి తెచ్చుకుంటాం కదా, సెల్ఫ్ సర్వీస్ అని. కిచెన్ క్లోజ్డ్ కంపోనెంట్లో వాళ్ళందరూ ఉంటారు పాపం, బయటకి ఈజీగా రాలేరు. ఒకసారిగా చూస్తే ఎక్కడో మూలకో డోర్ ఉంటుంది, ఆ డోర్ కూడా ఎట్లుంటుంది అంటే అది అక్కడ ప్లేట్లు కడిగే ప్లేస్, అటు పోయినా జారి పడతావు. వీళ్ళు ఇక్కడే ఉంటారు ఆ సెక్షన్ అయ్యేంత వరకు. అంత అయిందా 12:30, 1 ఆ టైం వరకు టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత వాడు పాపం షిఫ్ట్ మారుతాడు, ఇంకొకరు వస్తారు. ప్రమాదం జరిగితే ఎట్టు పారిపోతావు మనము? ఇంకా అంటే ఎట్టు సోర్స్ ఉంటే వే ఉంటే అటు వెళ్తాం, కానీ ఇక్కడ వే లేదు. వాళ్ళని లోపల ఇప్పుడు పాన్ డబ్బా ఉంది, పక్కన చిన్న డోర్లుగా అందులోకి వెళ్ళి అందులో కూర్చుంటాడు. ప్రమాదం నువ్వు వెళ్ళినంత ఈజీ కాదు మళ్ళీ బయటికి పడ్డావు. ఏదో ఒకటి అవ్వాల్సిందే ఆ టెన్షన్లో. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నమాట.
సో కిచెన్ ఎప్పుడు కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. బాగుండే కిచెన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే వీళ్ళకి స్పేస్ ఇంపార్టెంట్ కదా గోవాలో. ఇంత స్పేస్ దొరికితే చాలా అబ్బా. అలాంటిది నీకు మంచి క్లబ్ కిచెన్ స్పేస్ని కొంచెం కుదించుకుంటే నీకు ఇంకో 2 కుర్చీలు వేస్తావు అక్కడ, వ్యాపారం ఎక్కువ చేసుకోవచ్చు. మెనూ కూడా చాలా చిన్నదే, పెద్ద ఇరగదీసే మెనూ ఏం కదా, అన్నీ కూడా ఏం దొరకవు. బయట దొరికే చిల్లర కూడా ఇక్కడ దొరకవు. కొంచెం అథెంటిక్ అండ్ నీట్ బై రోమియో లేని వాళ్ళు దీన్ని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ బ్రాండే. ఓ ఢిల్లీకి చెందిన ఆయన పాపం అది ఫ్రాంచైజీ కొనుక్కున్నాడు, ఆయన ఇష్టపడి పెట్టుకున్నాడు, మరి అక్కడైతే ఉంది మొత్తానికి. ఓనర్ పారిపోయాడంటే రాడు, ఎందుకు వస్తాడు, నువ్వు ఎట్లా అరెస్ట్. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ వేమూరి ఆ ఓనర్ ఏమైనా వచ్చి తగలబెట్టాడా, కానీ భద్రతా లోపం అని అరెస్ట్ చేస్తాం అంటే జనాలు సాటిస్ఫై అవ్వడానికి. దీనికి పాపమైన తప్పించుకున్నాడు. బట్ భద్రతా లోపం అంటే అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మన ఇద్దరం ఇన్స్పెక్షన్ చేసి గోవాలో ఏదైతే భద్రతా పరిణామాలు పాటించట్లేదో వాటన్నీ క్లోజ్ చేయాలంటే గోవాకి నువ్వు లాక్ వేయాలి కంప్లీట్గా. బికాజ్ అందుకే నుమాయిష్ ఎగ్జాంపుల్ చెప్పా. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జిబిషన్స్ రన్ చేసినప్పుడు స్టాల్కి మధ్యలో ఫైర్ ఇంజన్ ఈజీగా మూవ్ అయ్యే స్పేస్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి. అక్కడ పక్కన 4 అంబులెన్స్లు పెట్టాలి, ఫైర్ ఇంజన్ కూడా అక్కడ స్టే బై ఉండాలి. ఒక ఫైర్ ఇంజన్ రాకపోయినా ఆ బకెట్ సిస్టమ్ అవి ఉంటాయి కదా, అండ్ అక్కడక్కడ ఈ మంటలను ఆర్పే సిలిండర్లు కూడా అక్కడొకటి ఫైర్ డిస్టింగ్విషర్స్ పెట్టాలి. ఒక 4-5 తర్వాత అట్లీస్ట్. బస్సులో కూడా ఉంటున్నాయి ఈ మధ్య, ఉండాలి, కార్లలో కూడా ఉండాలి ఖచ్చితంగా. సో ఇది సంగతి. అంత సేఫ్టీ ఎవరు పాటించట్లా. అది ఉంటుంది కూడా, కానీ అది పనిచేసేదో కూడా తెలియదు, ఎప్పుడో కూడా తెలియదు. కిక్కిరిసే జనాలు వస్తారు, మొత్తం గుంపు జనాలు ఉంటారు. ఫ్లోర్లో డ్యాన్స్ చేసేవాళ్ళు, ఇక్కడ కూర్చునే వాళ్ళు, ప్రతి టేబుల్ ఫుల్, 10 మంది వెయిటర్లు, అందరూ అటు ఇటు తిరగా లాస్ట్ 3-4 అవుతుంది వాళ్ళు సర్దేసరికి. ఇంత బిజీ. మళ్ళీ రేపు అదే ఉంటుంది, ఎందుకంటే అది గోవా స్పాట్ అంతే. ఈ రోజు ఎంతమంది వచ్చారు, రేపు కూడా అంతమందే వస్తారు, రెగ్యులర్ స్పాట్. అండ్ ఒక విషయం నేను చెప్పడం నాకు నచ్చింది. ఇండిగో వల్ల ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా. మొన్నటి నుంచి ఇండిగో ఫ్లైట్స్ అన్ని రద్దు అయ్యేసరికి తక్కువ మంది చనిపోయారు. కాదు, ఎంతమంది పోతారు గోవాకి ఈ సీజన్లో ఊహించుకోకసారి, అంతే కదా. కనీసం ఒక 4 ఫ్లైట్లలో 2-3 బీచ్ దగ్గరికి వచ్చి ఒక లంచ్ అన్న చేయరా, లేజీ లగూన్ దగ్గర. కొంచెం తగ్గింది, వెళ్ళే వాళ్ళు వెళ్ళాల గోవాలోకి, అదొక్కటే సిచ్యువేషన్. అంతమించి ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎవరైనా ఎక్కువ మంది సిబ్బంది చనిపోయింది. మంటలు తగిలి కాలిపోయి కొంతమంది ఉంటే ఆ కాళ్ళగాయాలు తక్కువ, ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, క్లోజ్డ్ కంపార్ట్మెంట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇదన్నీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, నీకు ఆక్సిజన్ పొగలన్నీ బయటికి పోవడానికి ఒక స్పేస్ ఉండాలి. నీ వంట పొగ పీల్చడానికి చిమ్నీలు ఉన్నాయి, ఇంకేదైనా అడిషనల్ పొగలు పీల్చడానికి ఏమున్నాయి నీ దగ్గర, అది కూడా ఉండాలి. వెంటిలేషన్ ఎక్కువ ఉంటే ప్రమాదం తక్కువ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కూడా ఒకవేళ సిలిండర్ లీక్ అయింది, పోనీ గాల్లోకి కాసేపట్లో ఏదో అయ్యిద్ది, అక్కడక్కడ ఉండేసి డామ్ అంటది, ఏం చేయలేం కదా సిచ్యువేషన్స్. సో భద్రతలు మనం కూడా పాటించాలి. ప్రతి ఇప్పుడు ఆ సిలిండర్ కంపెనీ కూడా అనొచ్చు, వాడు ఎలా తయారు చేశాడు, ఏ విధంగా ఫిట్ చేశాడు అని. ఆరా తీసుకుంటూ పోతే అందరినీ శిక్షించాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఓనర్ ఎవరు, ఎక్కడ ఉన్నాడో పట్టుకురండి, వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఎందుకంటే నువ్వు సేఫ్టీ మెజర్స్ పాటించలేదు. బట్ గోవా మొత్తం అలాగే ఉంటుంది, అంటి పెట్టుకొని అన్నీ ఉంటాయి. బీచ్ షాక్స్ కూడా ఓదానుకుంటూ అంటుకునే ఉంటాయి. అండ్ కనీసం అట్లీస్ట్ గవర్నమెంట్ అనేది ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితమైన ఇట్లాంటివే తీసుకోవాలి, ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇట్లనే ఉండాలి, ఈ స్పేస్ లోనే కట్టాలని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడితే ఏమైనా చేంజెస్ వస్తాయి కదా. కిచెన్ లోకి నో అడ్మిషన్ పెడతారు, వాళ్ళు వండేది మనం చూడొద్దని. అదేదో పెద్ద వింతలాగా, ఎవడు వాడు రెసిపీలు కాపీ చేస్తారేమో అని. కొంతమంది ఓపెన్ కిచెన్స్ పెడతారు, ప్రమాదాలు ఉండవు. ఈ మధ్య చూస్తాం ఓపెన్ కిచెన్, చూడండి మేము ఎట్లా వండుతున్నామో మీరు చూడండి అని సవాల్ విసిరే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే నో అడ్మిషన్, అంతే, రావద్దు కిచెన్లోకి, రావద్దు, వస్తే ఏం అవ్వదు, కాకపోతే రావద్దు. వాళ్ళు అంతా క్లోజ్ ఉంటుంది. ఇంకా ప్రమాదం జరిగినప్పుడే ఇట్లాంటివన్నీ మనకి అబ్బా అనిపిస్తాయి. మిగతా రోజుల్లో కామన్. కానీ షెఫ్స్కి వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడన్నా ఫైర్ సంబంధించిన యాక్సిడెంట్స్ ఏదైనా అయినా, ఆయిల్ పేలినా, ఇంకేమన్నా అయినా మనం ఏం చెయ్యాలి అనేది. కానీ వాళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు అవన్నీ నేర్చుకుంటారు, బిజినెస్ పెట్టిన తర్వాత అన్ని మర్చిపోతారు. ట్రైన్ అయ్యేటప్పుడు అన్ని గుర్తుంటాయి వాళ్ళకి, తెలుసా. ఒకసారి బిజినెస్ లోకి దిగావా, అమ్మో ఇక్కడ స్పేస్, అసలే రెంటే 40,000 పెట్టి తీసుకున్న దీన్ని ఇంతవరకే కుదించు, ఇంత పెద్ద కౌంటర్ ఎందుకు, ఇంత చాలు,
మనం ఓ మూలకు కూర్చుందాం, ఎక్కువ స్పేస్ ఉంటే ఇంకో 2 టేబుల్స్ ఎక్కువ వేయొచ్చు. ఈ థాట్ ప్రాసెస్ కమర్షియల్గా ఆలోచిస్తారు, సేఫ్టీ మెజర్స్ పట్టించుకోరు. ప్రమాదం జరిగినప్పుడు నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.